నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రాఫిట్స్ గ్యారంటీ అని అనుకుంటున్నారా? అయితే చాలా మంది మిస్ అయ్యే ఒక హిడెన్ రిస్క్ ఉంది. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్. కానీ మీ మనీ అన్ని 50 కంపెనీస్‌లో ఈక్వల్‌గా ఇన్వెస్ట్ అవ్వదు. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటేజ్‌ని ఫాలో చేస్తుంది. అంటే పెద్ద కంపెనీస్‌కి ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹100 ఇన్వెస్ట్ చేస్తే దానిలో రఫ్లీ ₹30-35 టాప్ 3-4 కంపెనీస్ అంటే రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి వాటిలోకి వెళ్ళొచ్చు. మిగతా ₹60-70ని మిగిలిన 46-47 కంపెనీస్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఆ టాప్ కంపెనీస్ 10% పడిపోయాయి. కానీ మిగతా కంపెనీస్ 5-8% పెరిగాయి. అయినా కూడా ఓవరాల్ నిఫ్టీ 50 రిటర్న్స్ ఎక్కువగా పెరగకపోవచ్చు. ఎందుకంటే టాప్ కంపెనీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దానినే కాన్సంట్రేషన్ రిస్క్ అంటారు. ఇది నిఫ్టీ 50 బ్యాడ్ అని కాదు, కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఇండెక్స్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి. మార్కెట్ క్యాప్ వెయిటెడ్ ఇండెక్స్తో పాటు ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ లాంటి ఆల్టర్నేటివ్ని కంపేర్ చేసి మీ ఫినాన్షియల్ గోల్కి సూట్ అయ్యే ఆప్షన్ని చూస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సిబిల్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.